బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ నుంచి ఫస్ట్ టైం ఒక కమ్మ సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటిది అక్కడి నుంచి. ఇంతకుముందు ఎప్పుడు కూడా బీసీలో లేకపోతే వైశ్యాసో లేకపోతే కనుక ముస్లిమ్సో పోటీ చేసేవాళ్ళు. మొట్టమొదటిసారి ఆ సీట్ నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. అందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే అటు వైసీపీ అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి వెల్లంపల్లిని సెంట్రల్కి పంపించేసి అక్కడ ఆసిఫ్ కప్పచెప్పినటువంటి సందర్భం. అతను కార్పొరేటర్కి ఏకంగా ఎమ్మెల్యే క్యాండిడేట్గా పెట్టింది. కాబట్టి తన గెలుపుకి డోకా ఉండదని ఆ సీటుని నమ్ముకున్నారు. అయితే పోతిన మహేష్ అక్కడ బీసీ సామాజిక వర్గం సంబంధించి ఎస్పెషల్లీ ముస్లింల తర్వాత అత్యధిక జనాభా ఉన్నది. అసలు వాస్తవంగా నగరాలు మేమే అత్యధిక జనాభా ముస్లింల కంటే అని చెప్తారు. ఓవరాల్గా నగరాలు అత్యధికమైనటువంటి జనాభా ఉన్నటువంటిది. ఆ నగరాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పోతిన మహేష్ జనసేనలో ఉన్నారు. ఆయన ఇక్కడ పొత్తు తర్వాత సీటు కోల్పోయింది. తను వాస్తవంగా మొత్తం మీద ఖచ్చితంగా ముగ్గురు పేర్లు జనసేనలో ఎప్పుడు వినబడేవి. డబ్బుతో పాటుగా గట్టిగా నిలబడగలిగినటువంటి వాళ్ళని కందుల దుర్గేషు, బొలిశెట్టి శ్రీనివాసు, పోతిన మహేష్ వీళ్ళ ముగ్గురు పేర్లు వినబడుతూ ఉండేవి. ఒక్క బొలిశెట్టి శ్రీనివాస్కి ఒక్కడికే సీటు దక్కింది. కానీ అటు కందుల దుర్గేష్నేమో రాజమండ్రి రూరల్ నుంచి మార్చేసి ఇటు పక్కన పెట్టుకొచ్చారు. అదే సందర్భంలో ఇది నిడదవోలుకి పంపించేశారు. పోతిన మహేష్కి అసలు సీట్ ఇవ్వలేదు. పోతిన మహేష్ తాజాగా రెబల్ అయ్యారు. ఇప్పుడు అతను పోటీ చేస్తే సాంతం తెలుగుదేశానికి పడేటటువంటి జనసేన బీజేపీ కూటమి ఓట్లు కూడా చీలేటటువంటి అవకాశం ఉంటుంది. పోటీ చెయ్యకుండా ఉండాలని సుజనా చౌదరి కోరుకోవాలి. ముందు అసలు అతని సపోర్టు లేకపోవడం వలన కూడా కొంత ప్రతిబంధకమే అవుతుంది. ఎందుకంటే దాదాపుగా ఈ 5 ఏళ్ల నుంచి సీరియస్గా ఎఫర్ట్ పెట్టుకొచ్చాడు. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పలువురు అభ్యర్థుల్ని నిలబెట్టి చూపెట్టాడు. కొన్ని చోట్ల తక్కువ మెజార్టీతో ఓడిపోయినటువంటి సందర్భం కూడా ఉంది. ఏ ఒక్క సీటు సాధించలేదు, బట్ గట్టి పోటీ ఇవ్వగలిగాడు. అంటే కొన్ని వేల ఓట్లు పోగు చేయగలిగాడు. అట్లాంటి మనిషి దూరం అవ్వడం అన్నటువంటిది సుజనాకి ఒక రకమైన సమస్య. కాకపోతే బుద్ధా వెంకన్న, నాగుల మీరా, మిగతా భారతీయ జనతా పార్టీ నాయకులు కలిపి తనను గెలిపిస్తారు, ప్రజలు తనను గెలిపిస్తారని నమ్ముతున్నారు సుజనా చౌదరి.